తెలుగుదేశం జనసేన పార్టీల తరపున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి విడతగా 94 చోట్ల పోటీ చేసే టీడీపీ అభ్యర్థుల పేర్లను చంద్రబాబు ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలలో పోటీ చేయనుందని, ఇందులో 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ జనసేన కూటమి తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి అభ్యర్థులను ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలు కేటాయించినట్లు చంద్రబాబు ప్రకటించారు. అలాగే టీడీపీ తరపున 94 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. అయితే జనసేన తరపున 24 సెగ్మెంట్లకు గాను కేవలం 5 స్థానాలకు మాత్రం ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తూ ఉండగా, జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బరిలోకి దిగుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో తిరువూరు కొలికలపొడి శ్రీనివాసు, నూజువీడు కొలుసు పార్థసారథి, గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, పెడన కాగిత కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమ, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేర్లను ప్రకటించారు. టీడీపీ అభ్యర్థులున్న చోట జనసేన శ్రేణులు, జనసేన అభ్యర్థి ఉన్న చోట టీడీపీ శ్రేణులు కలిసి పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఈ కలయికలో భాగంగా ఇద్దరు కలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాం. పార్టీ నాయకులు మాట్లాడుకున్నాం. అన్నీ మాట్లాడిన తర్వాత 175 సీట్లలో 24 సీట్లు జనసేన పోటీ చేస్తుంది. 3 పార్లమెంటు జనసేన పోటీ చేస్తారు. మిగిలిన సీట్లలో తెలుగుదేశం పార్టీ ఉంది. మళ్ళీ వారు చెప్పినట్టు బీజేపీ కలిసి వస్తే ఆ విషయాలు కూడా మాట్లాడుకొని మేము తగిన నిర్ణయాలు, తగిన సమయాలు తీసుకుంటాం. ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం. అదే మాదిరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చేస్తారు. అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి అయితే విజ్ఞప్తి చేస్తున్నాం. ముహూర్తం కాబట్టి ముందు మేము క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ మిగిలిన డీటెయిల్స్ అని మాట్లాడతాం. ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా. మొదటి విడతగా ఒక 94 సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాను. ఇది మీకు పంపిస్తాను. టోటల్గా 94 నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం. 2019లో కనీసం నాకు ఒక 10 స్థానాలు ఉండుంటే ఈరోజు ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది. అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతోటి 98% స్ట్రైకింగ్ రేట్ ఉండాలి. దాంట్లో భాగంగానే 24 స్థానాలు, 3 పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం. అలాగే 24 స్థానాలు కనిపిస్తున్నాయి. కానీ జనసేనకి మనం చూడాల్సింది 3 పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక 18 నుంచి 20 దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి. సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క, 3 పార్లమెంట్తో కలుపుకొని. నేను కూడా ఈ అలయన్స్ బలంగా ఉండాలి, టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది. వివాదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని, పారదర్శకంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించి అందే ఫిర్యాదుల పరిష్కారం విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని చెప్పారు. అలాగే దినపత్రికల్లో వచ్చే ప్రతికూల వార్తాంశాలపై చర్యలు తీసుకొని సంబంధిత వివరాలను ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో వివరించాలన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చేయాల్సిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లను ప్రభావితం చేసే వస్తువుల అక్రమ రవాణా, నియంత్రణ అంశాలకు సంబంధించి ప్రతి వారం సంబంధిత జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించాలని ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఆ యాప్ ట్రయల్ రన్ను మార్చి మొదటి వారంలో నిర్వహిస్తామన్నారు. ఆ యాప్ను అధికారులు డౌన్లోడ్ చేసుకోవాలని, ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వేలెన్స్ టీములు, జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సభ్యులు లాగిన్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోని పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులకు సంబంధించిన పెండింగులో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఎన్నికల అధికారులకు ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతుల కల్పన, ఎన్నికల అధికారులు, సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అదనపు సీఈఓలు కోటేశ్వరరావు, హరీంద్ర ప్రసాద్, జాయింట్ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ గురుకులాలలో బదిలీలకు శాశ్వత మార్గదర్శకాలు రూపొందించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున వెల్లడించారు. గురుకులాలలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ అదనంగా 5 రోజుల క్యాజువల్ లీవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. తాడేపల్లిలోని బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో నిన్న జరిగిన సమావేశంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడారు. గురుకులాల్లో పనిచేస్తున్న టీజీటీ టీచర్లకు పీజీ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను ఎన్సీఆర్టీ మార్గదర్శకాల ప్రకారంగా సడలించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసిన సమయంలో బోధనేతర సిబ్బందిని త్వరితగతిన బదిలీలు చేయడానికి శాశ్వత మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. గురుకులాల్లో పనిచేస్తున్న జిల్లా సమన్వయ అధికారుల పదోన్నతులు కూడా ఇదివరకే ఉన్న జీవోల ప్రకారంగానే చేస్తామని వివరించారు. గురుకులాల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ కూడా అదనంగా 5 రోజులు సెలవిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ గురుకులాల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న టీచర్లను జీవో నంబర్ 59 ప్రాతిపదికన రెగ్యులర్ చేయాలంటూ వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు కాంట్రాక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేయాలనే ప్రతిపాదనను తదుపరి చర్యల నిమిత్తం ప్రభుత్వానికి పంపుతున్నట్లు నాగార్జున వెల్లడించారు. మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించినట్లు దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం భక్తజన శ్రేయస్సు కోసం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కామధేను అమ్మవారి ఆలయం వద్ద శ్రీ స్వామి అమ్మవార్లకు ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక సిబ్బంది శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అధికారులు కొబ్బరికాయలు కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గిరి ప్రదర్శన కార్యక్రమం శ్రీ కామధేను అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, 4 స్తంభాల సెంటర్, సితారా, కబేళా, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్, బ్రాహ్మణ వీధి, ఘాట్ రోడ్డు మీదుగా ఆలయంకు చేరుకున్నారు. గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులు ప్రచార రథంలో కొలువై ఉన్న శ్రీ అమ్మవారు, స్వామివార్లకు భక్తి శ్రద్ధలతో పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి పూజలు చేసి అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించి అడుగడుగున నీరాజనాలు సమర్పించారు. అమ్మవారి శిఖరం చుట్టూ పౌర్ణమి రోజున నిర్వహించే గిరి ప్రదక్షిణ చేస్తే భక్తుల కోరికలు త్వరగా తీరుతాయని ప్రతీతి. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. గిరి ప్రదక్షిణలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు గిరి ప్రదక్షిణకు వస్తున్నారని, వారికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
చాలా ప్రసిద్ధి చెందినటువంటిది. గిరిని ఈశ్వరునితో సమానంగా భావించి అమ్మవారు కొలువైనటువంటి ఈ ఇంద్రకీలాద్రినే ఒక దుర్గా మల్లేశ్వర్ల యొక్క స్థానంగా భావించి దీన్ని ప్రదక్షిణ చేస్తూ ఆలయ ప్రదక్షిణకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో గిరి ప్రదక్షిణకు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంది. కాబట్టి భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొని సందర్శిస్తారని, స్వామి అమ్మవారి కృపకు పాత్రలు అవుతారని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సంవత్సర కాలంగా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి, అలాగే ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. శ్రీ మాత్రే నమః. మేము ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మరిన్ని చేసే విధంగా కూడా అమ్మ జగజ్జనని మాకు శక్తినిచ్చి అన్నీ ఏమీ ఆటంకాలు లేకుండా ముందుకెళ్లే విధంగా కూడా అమ్మ కరుణ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా భక్తజనులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇబ్బందులు లేకుండా మేము తీసుకునేటువంటి టెంపుల్ పరంగా కూడా మేము తీసుకునేటువంటి జాగ్రత్తలు కానీ ఆ జాగ్రత్తల్లో భాగంగా మా కార్యనిర్వహణ అధికారి గారు రామారావు గారు, అలాగే మా ఇంజనీరింగ్ అధికారులు, అలాగే మా వైదిక పరంగా వారందరూ కూడా వాటర్ ప్యాకెట్స్ కానీ ప్రసాదాలు కానీ ప్రతి ఒక్కరికి ఏర్పాటు చేస్తున్నాము. ఇంకా రానున్న రోజుల్లో ఆ అరుణాచలేశ్వరుడు శివయ్య గిరి ప్రదక్షిణ ఎలా అయితే ప్రాముఖ్యత చెంది ప్రతి ఒక్కరు కూడా వెళ్తారో దేశ నలుమూలల నుంచి, అదేవిధంగా అమ్మ జగజ్జనని దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఉండే విధంగా ప్రతి ఒక్కరూ రానున్న రోజులు ఇంకా అభివృద్ధి చెందే విధంగా కూడా భక్తజనులందరూ కూడా తిరుగుతారు అని చెప్పి ఆ సంకేతాలు కూడా కనబడుతున్నాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైకాపాకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్కు పంపించారు. ఈ లేఖలో ఆయన జగన్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి తనను అనర్హుడిగా చేయడానికి సీఎం చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని అన్నారు. వైకాపా ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని వెంటనే ఆమోదించాలని కోరారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి పంపించారు. పార్లమెంటరీ సభ్యత్వం నుంచి తనను అనర్హులుగా చేయడానికి మహమ్మద్ గజనీలా వైసీపీ చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని రాజీనామా లేఖలో రఘురామ పేర్కొన్నారు. ప్రయత్నించిన ప్రతిసారి మీ శత్రుత్వం, దురుద్దేశపూరిత క్రూరమైన చర్యలు ఉన్నప్పటికీ గత 3.5 సంవత్సరాలుగా నర్సాపురంలో తన నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం సేవ చేయాలనే తన దృఢ నిశ్చయానికి గుర్తుగా వైసీపీ ప్రాథమిక క్రియాశీల సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు లేఖలో రఘురామ వెల్లడించారు. వెంటనే ఆమోదించాలని కూడా కోరారు. అందరం ప్రజల తీర్పును కోరాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి అది మన ఇద్దరికీ ఉన్న అసంబద్ధమైన అనుబంధం నుంచి ఒక్కసారైనా విముక్తి చేస్తుందని రఘురామకృష్ణరాజు లేఖలో వ్యాఖ్యానించారు. రాజ్యశ్యామల అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం జగన్ పరిపాలన అభివృద్ధి మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రాజ్యశ్యామల అమ్మవారి నగరోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. అయోధ్య నగర్లో పవన్ కుమార్ శర్మ, వారి సన్నిహితులు, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రాజశ్యామల అమ్మవారి నగరోత్సవం నిన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు. నగరోత్సవంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటిలో మంచి జరగడానికి, విజయం జరగడానికి రాజశ్యామల యాగం చేస్తుంటారని అన్నారు. అటువంటి అమ్మవారిని నగరోత్సవం ద్వారా నగర వాసులకు దర్శన భాగ్యం కల్పించారని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆనవాయితీగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు. భక్తులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సీఎం జగన్ పరిపాలన అభివృద్ధి మార్గంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. మహా అమ్మవారిని ఈరోజు నగరోత్సవం ద్వారా ఇక్కడున్న ప్రజానికానికి అందరికీ కూడా అమ్మవారిని అందరికీ దర్శన భాగ్యం కల్పించే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి అయ్యి వాళ్ళందరూ కూడా చక్కగా అందరూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పని, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన అందరికీ కూడా అభివృద్ధి మార్గంలో నడిచే విధంగా ఉండాలని చెప్పని, అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటున్నాను.
అనంతరం పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ మాఘ పౌర్ణమి లలిత అమ్మవారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గత 3 సంవత్సరాలుగా వైభవంగా రాజశ్యామల అమ్మవారి నగరోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిన్న 4వ నగరోత్సవం నిర్వహించారన్నారు. సమాజం, జగత్తు, రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని రాజశ్యామల అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ నగరోత్సవం నిర్వహించామని తెలిపారు. ఈ యొక్క సమాజము, జగత్తు, రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలి. మంచి పరిపాలనతో కానివ్వండి, మంచి పశుపక్షాదులతో కానివ్వండి, ధాన్యంతో కానివ్వండి, అంతా కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి రాజశ్యామల అమ్మవారికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ ఇవాళ నగరోత్సవాన్ని చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే విశేషంగా ఆరాధన చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఇవాళ విశేషమైన రోజు కాబట్టి అందరి బదులుగా మేమే విజయవాడ పట్టణం మొత్తంలో మా శ్రీ విద్యామృత సేవా సదన వాళ్ళు మాత్రమే ఈ యొక్క రాజశ్యామల రథోత్సవాన్ని విశేషంగా 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ శ్రీమాత సర్వ మతములకు ఆశ్రయం ప్రకాశ ఏకాత్మయేనని ఏకాత్మ సిద్ధాంత గురువులు జయప్రకాష్ చంద్రప్రకాష్ తెలిపారు. మొగల్రాజ్పురంలోని కమలీబాబా ఆశ్రమం నందు 763వ ఏకాత్మ జ్ఞాన సర్వ మానవ సమ్మేళన మహాయజ్ఞ సభ సందర్భంగా భక్తులకు ప్రవచనాలు ప్రవచించారు. సర్వ మానవులకు ఏకాత్మ ప్రబోధమును, సర్వ మానవ సమిష్టి తత్వమును పెంపొందిస్తున్నట్లు తెలిపారు. మొగల్రాజ్పురంలోని కమలీబాబా ఆశ్రమం నందు 763వ ఏకాత్మ జ్ఞాన సర్వమానవ సమ్మేళన మహాయజ్ఞ సభ వైభవంగా జరిగింది. అధ్యక్షులు చిట్టూరు వెంకటేశ్వర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం 2వ రోజు నగర సంకీర్తనతో ప్రారంభమైంది. ఉదయం ఏకాత్మ పూజ, భగవద్గీత పారాయణం, ఖురాన్, బైబిల్, దైవ ప్రాసాదిక పఠనాలు పఠించారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రార్థన, భజనలు నిర్వహించారు. బాయినేని పూర్ణచంద్రరావు, నాగమణి దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గురువులు జయప్రకాష్ చంద్రప్రకాష్ మాట్లాడుతూ సర్వమతములకు ఆశ్రయం ప్రకాశ ఏకాత్మయేనని నిరూపించటం ఈ సభల ముఖ్య ఉద్దేశమన్నారు. సర్వమానవ సమైక్యతను ప్రోత్సహించటం జరుగుతుందన్నారు. సర్వమానవులకు ఏకాత్మ ప్రబోధమును, సర్వమానవ సమిష్టి తత్వమును పెంపొందిస్తున్నట్లు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ యజ్ఞ సభ నేటి మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగుస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు కె జగదీష్, భక్తులు పాల్గొన్నారు. రక్షింపబడుచున్నవి హే దయామయ మమ్ము కరుణింపుము. జై శాంతి స్వప్రకాశ సర్వ సంపూర్ణం భవతి. అశాంతి, అజ్ఞానం తొలగి అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని ఈ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాం. ఇవి గత నిన్నటి నుంచి ఇవాళ రేపు ఈ 3 రోజులు కూడా నిర్వహిస్తాం. ఇక రేపు పూర్ణాహుతి రోజున మనం ఏదైతే చేయబోతున్నామో ఆ విశ్వయజ్ఞం సంపూర్ణంగా ముగియనుంది. ఈ యజ్ఞధరులుగా నిలిచినటువంటి పూర్ణచంద్రరావు గారు, వారి సతీమణి నాగమణి గారు ఈ కార్యక్రమానికి యజ్ఞధరులుగా నిలిచారు. ఇది విజయవాడ మొగల్రాజపురం కమలీబాబా ఆశ్రమంలో జరుగుతున్నాయి. ఇక రేపటితో పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. సర్వమానవులు ఒకటే అని తెలియజేయడం కోసం ఈ యొక్క వార్షిక సభలను నిర్వహణ చేస్తున్నాం. ఈ సభల యందు క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, వివిధ అన్ని రకాల మతస్థులు కూడా పాల్గొని ఈ యొక్క సభల యందు ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తుంటారు. సర్వమానవులు ఒకటే అని తెలియజేయడం కోసమే ఈ యొక్క కమలీబాబా వారు నిర్వహించిన సభలను ఈ దిగ్విజయంగా నిర్వహణ చేస్తూ వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా అందరూ కూడా మా సర్వమానవులందరూ ఒకటే అని తెలియజేయడం కోసమే ఈ యొక్క సర్వమానవ సమిష్టి మహాసభలు నిర్వహణ చేస్తున్నాం. కృష్ణా జిల్లా గన్నవరంలో కొలువైన శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మాఘ పౌర్ణమి సుముహూర్తాన జరిగిన కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అశేష భక్తజనం తిలకించి అమ్మవారి సేవలో తరించారు. కృష్ణా జిల్లా గన్నవరం వాసులు ఇలవేల్పుగా కొలువు తీరిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ వార్షిక కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఉదయం అఖండ దీపారాధనతో కళ్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి, స్వామివారికి కంకణధారణ, మానుపూజ, గ్రామ పొంగళ్లు సమర్పించారు. సాయంత్రం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత గోపయ్య స్వామి ఉత్సవమూర్తులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. పలువురు దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించగా సుముహూర్తాన వేద పండితులు శాస్త్రోక్తంగా అమ్మవారి కళ్యాణాన్ని జరిపారు.
మాజీ ఎంపీ మాగంటి బాబు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి యార్లగడ్డ వెంకట్రావు తదితర ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పెళ్లి కుమార్తెగా అలంకరింపబడిన లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారిని యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబులు కళ్యాణ వేదికపై ఉన్న గోపయ్య స్వామి వద్దకు తీసుకువెళ్లారు. పలువురు పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జాస్తి శ్రీధర్ పర్యవేక్షణలో అన్న సంతర్పణ నిర్వహించారు. అమ్మవారి కళ్యాణాన్ని తిలకించేందుకు గన్నవరం పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.